గత వారం మనం దేవుని యొక్క మరి ఇర్మియాకు చెప్పిన మాటను నేర్చుకున్నాం. పోయిన వారం ఇర్మియాని ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత కుమ్మరి ఏం చేస్తున్నాడు అంటే తన చక్రం మీద ఏం చేస్తూ ఉన్నాడు? తన చక్రం మీద కుండను తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేస్తుంటే ఆ చిగట గల మన్ను ఏమవుతుందంటే విడిపడి జారి కింద పడుతూ ఉంది. తిరిగి దాన్ని తీసుకొని కుండను తన దృష్టిలో ఎలా చేయాలనుకున్నాడో అలా చేశాడు. ఆ చిగట గల మన్ను ఎవరని చెప్పుకున్నాం? మనమే. ఆ చేసింది ఎవరు? యేసయ్య అని చెప్పుకున్నాం అన్నమాట. అయితే చూడండి, ఇక్కడ యాకోబు నిన్ను సృజించిన వాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. యాకోబుతోను మాట్లాడుతూ ఉన్నాడు. మనం యాకోబు యొక్క జీవితంలో చూస్తే యాకోబు తన యొక్క మామ దగ్గర గడిపిన కాలం అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు. తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఎబ్బేరేవు కాడ ఏం చేశాడంటే దేవునితో పెనుగులాడాడు, దేవునితో పోరాడాడు. దేవునితో పోరాడి గెలిచిన మనుష్యుడు అన్నమాట. దేవుని బిడ్డ ఆలోచన చేయాలి, ప్రార్థించడం అన్నమాట. ఈ యాకోబు మరి నీవెవరివి అని ప్రభు అడిగితే ఇక్కడ ఏమన్నాడు అంటే నేను యాకోబును అన్నాడు. నేను యాకోబును అన్నాడు అన్నమాట. యాకోబు అంటే మోసగాడు అని అర్థం అన్నమాట. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. చూడండి, ఈయన ఒప్పుకుంటున్నాడు అన్నమాట. తన అన్న అయినటువంటి ఏశావుకు మరి ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించబడాల్సి ఉండగా యాకోబు ఆశీర్వదించబడ్డాడు. తన అన్న యొక్క మొత్తాన్ని ఆ తండ్రి దగ్గర నేనే ఏశావునని చెప్పి మోసం చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. నువ్వు ఎక్కడేం మోసం చేసావో తెలియదు, కానీ ప్రభు అయితే మనతో మాట్లాడుతున్నాడు. మీరు గాని ఎవరైనా గాని మోసం చేస్తే యాకోబు ఒప్పుకున్నాడు. నువ్వెవరివి అంటే నేను యాకోబుని, మోసగాడిని. ఆ రేవు పట్టణం కాడే, ఎబ్బేరేవు పట్టణం కాడే యేసయ్య చెప్పాడు, నువ్వు ఇక యాకోబు కాదు, నువ్వు యాకోబు కాదు, నువ్వు పేరు మార్చబడింది అన్నమాట. ఏంటంటది? ఇశ్రాయేలు అన్నమాట. ఇశ్రాయేలు అని పేరు మార్చబడింది అన్నమాట. చూడండి, యాకోబు మోసగాడు, ఇశ్రాయేలు దేవుని బిడ్డలు అన్నమాట. దేవుని యొక్క జనాంగముగా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిచ్చాడట? చూడండి, నేను నిన్ను నిర్మించిన వాడును, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆలోచన చేయండి, దేవుని సొత్తు అన్నమాట. ఒకప్పుడైతే సాతానికి సొత్తులుగా ఉన్నాం, అంధకార శక్తులకు శక్తులుగా ఉన్నాం, ఆ సొత్తుగా ఉన్నాం. మరి ఇప్పుడైతే ఆయన అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయబడ్డామంటే కడగబడ్డాము అన్నమాట. అందుకే ఆయన మీరు మీ సొత్తు
కాదు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. మనం కూడా మన సొత్తుని మనం జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉంటాం. మన సొత్తు జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉంటాం. మరి దేవుడు మనకి సొత్తు ఎప్పుడు ఇస్తాడు? ఆలోచన చేయాలి. సొత్తు కావాలిగా. ఏదైనా పని చేయాలంటే సొత్తు ఉండాలి. చూడండి, కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమి దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అన్నాడు అన్నమాట. యేసయ్య చెప్తున్నాడు, మనం ఆయన సొత్తు కదా, మరి మనకి ఎలా సొత్తు వస్తుందంటే మనం ఏం చేయాలంటే అడగాలి. ఏం చేయాలమ్మా? అడగాలి అన్నమాట. మనం అడగాలి అన్నమాట. అడగాలి. అమ్మాయిని కూడా అడగంది అన్నం పెట్టదట. ఆలోచన చేయండి. అడుగు వారికి ఆయన దయచేవాడు అన్నమాట. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు అన్నమాట. మనం ఏం చేయాలి? అడగాలి అన్నమాట. అడిగే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, అడగడం అంటే ఏంది? అడగడం అంటే ప్రార్థించటం. యేసయ్యా నాకు ఇది లేదయ్యా, యేసయ్యా నాకు ఇది లేదయ్యా, యేసయ్యా నాకు ఇది లేదయ్యా అని అడగటం అన్నమాట. నీ ఇంట్లో ఏది లేదు, ఏ ఆవేదన ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో ఆలోచన చేయి. నిన్ను ఏది శోధిస్తూ ఉందో ఆ శోధనను జయించడానికి నువ్వు యేసయ్యను అడగాలి అన్నమాట. అడగకపోతే నీకు దేవుడు ఇస్తాడా? ఆలోచన చేయి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటున్నారు కదా. మరి ఆ తండ్రి రొట్టెని అడిగితే రాత్రినిచ్చేవాడా? ఈ లోకపు తండ్రులు మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, మరి ఆ పరలోకపు తండ్రి నిన్నెంత బాగా చూసుకుంటాడు. అయితే నువ్వేం చేయాలి? అడగాలి. అడిగితే ఏమిస్తానంటున్నాడు చూడండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నాడు అన్నమాట. ఎవరిని ఇస్తాడట? జనమును ఇస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకి జనాంగాన్ని ఇస్తానంటున్నాడు. అడుగుతున్నావా? ఆలోచన చేయాలి. అడిగే వారముగా ఉండాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఆయన అడిగితే నీకు ఇస్తాడు. నువ్వు మందిరం లేక నీ సంఘం విశాలపడాలి. ప్రార్థిస్తున్నావా? ఆలోచన చేయి. నీకు దేవుడు జనమును సొత్తుగా ఇస్తానంటున్నాడు, స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. కానీ నువ్వేం చేయట్లేదు, అడగట్లేదు అన్నమాట. దేవుణ్ణి అడిగితే ఇచ్చే దేవుడే, కానీ నువ్వేం చేస్తున్నావు? అడగట్లా. అడగాలి. పిలవాలి. ప్రభు దగ్గరకు రమ్మని పిలవాలి. ఆయన రక్షకుడు అని పిలవాలి. ఆయన విమోచకుడు అని పిలవాలి. ఆయన మన కొరకై ప్రాణము పెట్టెను అని పిలవాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నీకు స్వాస్థ్యముగా ఏం చేస్తానంటున్నాడు? జనమును ఇస్తానంటున్నాడు. ఎంతవరకు ఇస్తాడు? కొద్ది ప్లేసా, చిన్న ప్లేస్ అంటే కాదు, భూమి గంతముల వరకు నీ సొత్తుగా ఇస్తానంటున్నాడు. భూమి గంతముల వరకు నీ సొత్తుగా ఇస్తానంటున్నాడు అన్నమాట. ఆలోచన చేయాలి అన్నమాట. చూడండి, మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అడిగే వారంగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి అన్నమాట. ఎంతమంది ప్రార్థిస్తున్నారు?
ఆలోచన చేయండి. ప్రార్థిస్తున్నారా? నా కుటుంబ పరిస్థితి ఇది, నా నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది అని ప్రార్థిస్తున్నావా? యేసయ్య చెప్తూ ఉన్నాడు, మరి దానియేలు బహుప్రియుడయ్యాడు, దేవునికి ఇష్టుడయ్యాడు. ఎందుకయ్యాడు? దానియేలు ముమ్మారులు ప్రార్థించేవాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. లేని దాన్ని అడుగుతున్నావా? ఆలోచన చేయండి. లేని దాన్ని అడుగుతున్నావా? మరి ఆయన మాట్లాడుతున్నాడు, అన్నా పెనిన్న చేత అవమానించబడింది, నీకు బిడ్డలు లేరే, నీకు బిడ్డలు లేరే అని అవమానించబడింది. ఆమె పక్కింటినొక పొరిగింటికి చెప్పుకోరా, ఎవరికి చెప్పుకుంది? దేవుని సన్నిధిలో కార్చింది తనకి లేని స్థితి నుంచి నన్ను మార్చేయ్యా, నా స్థితిని మార్చేయాలి వేదన పడింది అన్నమాట. ఆలోచన చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన స్థితిని మార్చే దేవుడు అన్నమాట. అన్న సొంతు లేనిదిగా ఉండి సొంతు కలిగిందిగా అయింది అన్నమాట. అన్న అవమానించబడిన చోటే ఏమైంది? ఆ నిందను తొలగించుకోండి అన్నమాట. ఆలోచన చేయాలి, అడగాలి ప్రభువుని, నాకు ఇది లేదు, నాకు ఇది కష్టంగా ఉంది, నా స్థితి ఇది, నా స్థితి మార్చు అని నువ్వు ప్రభువుని అడగాలి. అడుగుతున్నావా? అడుగుతున్నావా? ఆలోచన చెయ్యి. అన్న అడిగింది, తన స్థితిని మార్చుకుంది అన్నమాట. నువ్వెందుకని అడగట్లేదు ప్రభువుని? నువ్వెందుకని అడగట్లేదు ప్రభువుని? ఆలోచన చేయాలి. చూడండి, మన సొత్తుగా ఉండాలి అన్నమాట. చూడండి, సొత్తుగా చేస్తానంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. చూడండి, సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము నృత్యముల కన్నా శ్రేష్టమైనది, ఆ విలువ గల సొత్తై ఉన్నది అన్నమాట. చూడండి, విలువ గల సొత్తు లేవియు దానితో సాటి కావు. చూడండి, మనం ఆలోచన చేయండి. ఈ లోకంలో సొత్తులు చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇలా చూడండి, మన సొత్తు ఎలా ఉండాలి ఏంటంటే జ్ఞానము అన్నమాట. జ్ఞానం అనే సొత్తు అన్నమాట. ముత్యము కంటే శ్రేష్టమైనది, వెండి కంటే శ్రేష్టమైనది, బంగారము కంటే శ్రేష్టమైనది అన్నమాట. అదేంటిది? జ్ఞానము. మన జ్ఞానం ఎట్లా వస్తుంది? జ్ఞానం ఎట్లా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు అన్నమాట. జ్ఞానం 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 అనే సొత్తు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు అడగాలి. జ్ఞానం జ్ఞానం అన్నమాట. వెండి కంటే విలువైనది, వెండి కంటే విలువైనది, బంగారం కంటే విలువైనది, ముత్యాల కన్నా కూడా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి జ్ఞానం అంటే ఏంది? ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని చెప్తూ ఉన్నాడు. జ్ఞానం సంపాదించుకోవాలంటే దేవుని యందు భయము, భక్తి ఉంటుంది అన్నమాట. ఆలోచన చేయండి. కుటుంబాన్ని నడుపుకోవాలంటే జ్ఞానం కావాలి. కుటుంబాన్ని నడుపుకోవాలంటే జ్ఞానం కావాలి. సమాజంలో నడవాలి అంటే
జ్ఞానం కావాలి. ఆలోచన చేయండి. మనం ఈ లోకంలో ఎదగాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం, సమస్త జ్ఞానము మనకు మూలం, ఆధారం ఆయన యందు భయము భక్తి కలిగి ఉండటమే. ఆయన యందు మీకు భయం ఉందా, భక్తి ఉన్నదా? ఆలోచన చేయాలి. మనకి ఆయన సొత్తుగా ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడట? జ్ఞానమును సొత్తుగా ఇస్తాడు. ఆలోచన చేయండి. ఒక రాజే దేవుడు కనబడి నీకేం కావాలిగా నీ కోరుకోమంటే ఏం కోరుకున్నాడు? జ్ఞానమును కోరుకున్నాడు. సొలొమోను రాసినటువంటి నిజముగా జ్ఞాని అయి రాశాడు అన్నమాట. జ్ఞాని అయి పరిపాలన చేశాడు. జ్ఞాని అయి సమస్తాన్ని చక్కదిద్దిన వాడిగా ఉన్నాడు సొలొమోను. ఆలోచన చేయండి. దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క స్వరూప్యంలో నువ్వు చేయబడ్డావు. దేవుని యొక్క పోలిక చొప్పున నువ్వు చేయబడ్డావు. అయితే ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు. భయపడకము, నిన్ను విమోచించి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అంటున్నాడు. నీకు సొత్తుగా ఏమిస్తానంటున్నాడంటే జనములను స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు నీ సొత్తుగా ఇస్తానంటున్నాడు. అంతేకాదు జ్ఞానమును నీకు సొత్తుగా దయచేస్తాడు. జ్ఞానాన్ని సొత్తుగా దయచేస్తాడు అన్నమాట. ఆలోచన చేయండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. బంగారమును విస్తారమైన ముత్యములు కలవు, తెలివిని ఉచ్చరించు. ఇక్కడ ఏంటంట? తెలివిని ఉచ్చరించేటువంటి పెదవులు అమూల్యమైన సొత్తు అంట. ఆలోచన చేయండి. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. మరి పెదవులని ఉచ్చరించేటువంటి పెదవులు అమూల్యమైన సొత్తుగా ఉన్నాయి. దేన్ని ఉచ్చరించేది? చూడండి, మరి బంగారమును విస్తారమైన ముత్యములను కలవు, కానీ తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన, అమూల్యం, విలువైనవి అన్నమాట. ఏంటి? మన పెదవులు అన్నమాట. మన పెదవులు అనేవి అమూల్యమైన సొత్తు అన్నమాట. ఆలోచన చేయండి. మన పెదవులతో మనం దేవుని స్తుతించాలని, మన పెదవులతో ఆయన్ని గణపరచాలని, మన పెదవులతో ఆయన్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే వారంగా ఉండాలని ఈయన నిర్మించుకున్నాడు అన్నమాట. నువ్వేం చేస్తున్నావు? ఆయన నిర్మాణంలో ఆయన నిర్మించుకుంటే, ఆయన పోలిక చొప్పున, ఆయన రూపము చొప్పున రూపించుకుంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఆలోచన చేయాలి. ఆయన్ని పెదవులతో గణపరుస్తూ ఉన్నావా? ఆయన్ని పెదవులతో మరి స్తుతిస్తూ ఉన్నావా? స్తుతి నీ నోట ఉన్నదా? ఆలోచన చేయి. నీ నోట ఏమున్నది? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? మన నోట స్తుతి ఉండాలి. మనం ఏం చేయాలి? స్తుతించే వారంగా ఉండాలి. మన నోటితో మనం స్తుతించే వారంగా ఉండాలి. మనం ఆయన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. ఎందుకంటే మన పెదవులు ఎలాంటివట? అమూల్యమైనవి అన్నమాట. అమూల్యమైనవి అన్నమాట. ఒక దైవజనుడట మరి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడట. ప్రయాణమై వెళ్తూ ఉంటే ఒక ట్రైన్ ఎక్కాల్సి వచ్చి ఎక్కాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత అందులో కుర్రోళ్ళు ఉన్నారట. కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కుర్రోళ్ళు కదా అని చెప్పి ఏం చేస్తున్నారు అంటే పేకాట ఆడుతున్నారట. పేకాట ఆడుతూ ఆడుతూ ఈ దైవజనుణ్ణి ఒక చెయ్యి రా అని పిలిచారట. ఒక చెయ్యి రా అని పిలిస్తే ఆ దైవజనుడు అన్నాడట, నాకు చేతులు లేవుగా అన్నాడట.
అయ్యేంటి అని అడిగారట. ఈ చెయ్యులు నావు కాదు, ఈ చెయ్యులు నాయి కాదు. అదేంటి నెయ్యి కాదంటే అంటున్నామంటే రండి చెప్తానని వాళ్ళందరినీ పిలిచి ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యేసయ్య రక్షకుడు, ఆయన పాప విమోచకుడు. నేను పాపంలో ఉన్నప్పుడు నా కొరకు చనిపోయాడు, ఆ ప్రేమను కనపరిచాడు. నేను ఆయన అమూల్యమైన రక్తము పెట్టి నన్ను కొనుక్కున్నాడు. నేను నా సొత్తు కాదు, ఇప్పుడు ఆయన సొత్తు. ఈ కాలు గాని, ఈ చేతులు గాని, ఈ పెదవులు కానీ ఆయన సొత్తు అన్నమాట. ఎవరి సొత్తుట? యేసయ్య సొత్తట అని చెప్పేసి అక్కడ వాళ్ళందరినీ కూడా మార్పు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన పెదవులతో ఆయన స్తుతించాలి అన్నమాట. యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఏంటంట? అపవిత్రమైన పెదవులు గలవాడు. ఈ నోటితో, ఈ పదవులతో ఏమో మాట్లాడా అని చెప్పేసి అపవిత్రమైన పెదవులు గలవాడును అని చెప్పి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. దేవదూతల పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతించే కాడికి ఈ యేసయ్య సన్నిధిలోకి ఎవరిని తీసుకెళ్ళాడు? యెషయాని తీసుకెళ్ళాడు. ఆత్మావశ్రయ వెళ్ళాడు కానీ ఆయన మనస్సులో తోస్తా ఉంది, ఆయనకి తెలుస్తా ఉంది, ఏంటి నా పెదవులు అపవిత్రమైనవి, ఏ పడితే మాట్లాడతాం, ఏ పడితే చేస్తున్నాను అని చెప్పేసి పెదవుల గురించి మరి యెషయా ఒప్పుకుంటున్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఒప్పుకుంటావా ఈ రాత్రి వేళ? నా పెదవులు అపవిత్రమైనవి అని, నా పెదవులు అపవిత్రమైనవి అని ఒప్పుకుంటావా? ఆనాడు యెషయాకి కారు చిచ్చుతో పెదవులపై కాల్చి ఆయన శుద్ధినిగా చేశాడు. నిన్ను నన్ను మారుస్తానంటున్నాడు. నిన్ను నన్ను మారుస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పెదవులు నీవి కావు, దేవుని సొత్తయి ఉన్నవి. మారుతావా, మారకుండావా? ఆలోచన చేయాలి. మనల్ని ఆయన రూపించుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్న మనం ఆయన సన్నిధిలో ఏ విధంగా గడుపుతూ ఉన్నాం ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అన్నాడు అన్నమాట. దేవుణ్ణి మహిమపరచాలి అన్నమాట. ఒక చిన్న పిల్లోడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఒక పడవని తయారు చేశాడట. చిన్న చేతులతో చక్కగా పడవని తయారు చేశాడు. ఏం చేశాడు చెప్పాలి? పడవ తయారు చేసి ఆ పడవ పైన తన పేరు రాసుకున్నాడు. ఏం చేశాడు? తన పేరు రాసుకొని చక్కగా పడవ ఏర్పడింది, తన పేరు పెట్టి కున్నాడు. దాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మరి పంట కాలువలో వదిలాడు. వదలంగానే చిన్న కదులుతూ ఒక్కసారిగా పంట కాలువ వచ్చేసిందట. ఆ కాలువలో ఆ పేరు పెట్టబడిన ఆ పడవ ఏమైందంటే కొట్టుకొని పోయిందనమాట. కొట్టుకొని పోతా ఉంది. దేవుడు పోయింది ఇక కనబడలేదన్నమాట. ఇక తండ్రి కనబడలేదని చెప్పేసి ఇంటికి వచ్చాడు. అలా గడిచిపోయిన తర్వాత మరి కొన్నాళ్ళకి వెళుతూ ఉంటే ఒక షాపు ముందంట ఒక పడవ పెట్టబడి ఉంది అన్నమాట.
తన చేతులతో తయారు చేసిన పడవ, తన పేరు పెట్టిన పడవ, తన పేరు కూడా ఉందంట. అది నా పేరే అనుకొని చూసుకున్నాడట. ఇది నేను చేసింది, ఇది నా పేరే, ఇది నా పడవే అనుకున్నాడట. అనుకొని తీసుకొని చూస్తా ఉన్నాడట. అబ్బాయి కొట్టి అతను వచ్చి, అబ్బాయి ఏంది అది కొట్టుకున్నావు అంటే, ఇది నా పడవే, నేను చేసుకున్నా అంటే, కాదబ్బాయి ఇది నాకు జాలరీ తెచ్చి అమ్మాడు, జాలరీ తెచ్చి అమ్మాడు, దాన్ని కొనాలంటే 50 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు పెట్టి నువ్వు కొనుక్కో, నీకు ఇస్తా, అంతేగాని నాది అనుకో అన్నాడు. అయితే చూడండి, పాపం చిన్నప్పుడు డబ్బులు అన్ని కూడా పోగేసుకొని 50 రూపాయలు చేసి, చిన్నపిల్లోడు కదా, తీసుకొచ్చి దాని యొక్క విలువ ఆ కొట్టువానికి ఇచ్చి కొనుక్కున్నాడు. నిజంగా మరి ఆ పిల్లోడు చేసుకుందేగా పడవ, ఆ పిల్లోడు చేతులతో చేయబడిందేగా, కానీ ఆ పిల్లోడు మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను రూపించుకున్నాడు. తల్లి గర్భములో పడక మునిపే, జగతి పునాది వేయబడక మునిపే నిన్ను రూపించుకున్నాడు, నిన్ను నిర్మించుకున్నాడు, నీ యందు ఒక ప్రణాళిక ఏర్పరచుకున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రణాళిక తప్పిపోతున్నావు, సాతాను బిడ్డవైపోతున్నావు. అయినా నిన్ను వదిలేలా, సాతాను బిడ్డవని వదిలేలా, సాతానుతో తిరుగుతున్నావు, అంధకారంలో ఉన్నావు, గాఢంలో ఉన్నావని వదిలేలా. ఆయన తన ప్రాణమును నీకు బదులుగా ఆ కల్వరి గిరిలో నీకు సొత్తుగా ఆయన ప్రాణమును చెల్లించాడు. అమూల్యమైన రక్తమును కార్చి నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని మహిమపరచాలి. ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీ సొత్తు కాదు అన్నమాట. ఏమంటున్నాడు ఆయన? చెప్తున్నాడు, మరి మీకు ఏమిస్తానంటున్నాడు? ఈ యొక్క జనమును స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. వెండున్నా బంగారమున్నా ముత్యాల కన్నా శ్రేష్టమైనది నీకు ఇస్తానంటున్నాడు. జ్ఞానమును దయచేస్తానంటున్నాడు. అయితే ఇవన్నీ రావాలంటే ఆయన సన్నిధిలోకి నువ్వు రావాలి. ఆయన సొత్తుగా నువ్వు ఉండాలి. ఆయన సొత్తుగా ఉంటే నువ్వు ఆయన్ని సొత్తుగా ఉంటే దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? కుటుంబంగా మరుస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? వ్యక్తిగతంగా మరుస్తున్నావా? కుటుంబంగా మరుస్తున్నావా? సంఘముగా దేవుని మహిమపరుస్తూ ఉన్నావా? ఆలోచన చేయాలి. దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.